పాప అత్యంత దారుణంగా హత్యకు గురైన నేపథ్యంలో ఆ పాపకి ఖచ్చితంగా న్యాయం జరగాలని ఆర్టీవీ సైతం ప్రయత్నిస్తోంది. ఆ పాప తల్లితో ఆర్టీవీ ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. ఆ పాప తల్లిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ తల్లి ఏమంటుందో ఒక్కసారి తన మాటల్లోనే విందాం. గొడవలు లేవు, ఎవరితో గొడవలు లేవు. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయేమో కానీ అంటే చిన్న చిన్న మనస్పర్ధ కింద వాళ్ళతో ఉంటుంది. అంతే, ఎవరితో గొడవ ఏముండదు. సుమారుగా ఎన్ని సంవత్సరాలకి బిల్డింగ్ లో ఉంటా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉంటారు బిల్డింగ్ లో? సార్ 2000 కరోనా వచ్చిపోయినాక 2021లో 22లో వచ్చినాం. 3 years 4 years 5 years అవుతుందా? 5 years. మీరు ఎప్పుడు తెలిసింది? డ్యూటీకి వెళ్ళారంటే కదా, ఎప్పుడు ఫోన్ చేశారు? 9 o'clock బాబు అసలు ఆమెకు స్కూల్ లేదు. స్కూల్ కేంద్ర విద్యాలయ బేగంపేటలో చదువుతారు. స్కూల్ లేదనేది ఆ అబ్బాయి ఇద్దరు ఉంటారు, ఒక పాప ఒక బాబు. ఆ అబ్బాయి ఏమో వెళ్ళను అంటే కూడా మొన్నటి వరకు హాలిడేస్ ఇచ్చారు. అక్క వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్ళను అంటాడు సార్. ఎప్పుడు వెళ్ళను, అక్క ఉంటే ఆమె 8కి వెళ్ళిపోతుంది తెలుస్తుంది ఆయనకి. తెలిసి నేను అక్క పోలేదు కదా అని ఇంకా డ్రామా షురూ చేస్తాడు. నేను పోనని ఈరోజు కొట్టి నువ్వు పోకపోతే బాగోదని అంటే ఆడి ఎన్నలేదు పోరా అని ఎప్పుడు నేను వదులుతుంటే సార్. ఈ రోజే నేను వదలలేను. వాళ్ళ డాడీ వదిలిండు, పంపించిండు పోరా అని. బాక్స్ కూడా తీసుకోవాలి, పాలు కూడా తాగకుండా పోయండి సార్. మళ్ళీ తిట్టినామనేసి సరే మమ్మీ బాక్స్ మేమిద్దరం వెళ్ళిపోయినాం. మమ్మీ స్నానం చేసుకొని వచ్చింది. స్నానం చేసుకొని వస్తే కూడా వెనకాల అంతే చడవలే. ఏం స్నానం చేస్తావు బిడ్డ, ఎప్పుడు చేసిన ఇట్లా చేస్తావు, నల్లగా అవుతావు చూడు, అట్లా అవుతావు అంటే మళ్ళీ పోయింది సార్ స్నానానికి. ఇంకా మళ్ళీ మేము చూడలేము సార్. ఇంకా స్నానం చేసింది సరే తల్లి మేము వెళ్తున్నాం, బాక్స్ అక్కడ పెట్టినా ఇయ్యి అని చెప్పి వెళ్ళిపోయినాం సార్. కూడా చూడలేదు సార్. మళ్ళీ స్నానం చేసుకొని ఉంటుంది కదా అనుకున్నాం కానీ దాని తర్వాతకి నాకు తెలియదు సార్. ఇక దాని తర్వాత బాక్స్ ఇవ్వలేదని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందంట డాడీకి. బాక్స్ ఇవ్వలేదనేసరికి నాకు ఫోన్ చేస్తే నేను కింద బిల్డింగ్ వాళ్ళకి ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేస్తే పిలిస్తే పలకపోతే పైనకు వచ్చిందంట. పైనకు వస్తే డోర్ పెట్టేసింది. మరి ఆమె వెళ్ళిందో వెళ్ళలేదు, డోర్ పెట్టేసిందంట. ఇదంతా పిలిచింది, అక్కడ ఏమన్నా ఉంటుంది అక్కడ ఉంటుంది అని. పిలిస్తే కూడా పలకలేదంట. పలకపోయేసరికి మళ్ళీ కిందికి పోయి పిలిచిందంట. అయినా పలకలేదంట. ఓనర్ ఆమె ఫోన్ చేసిన, వాళ్ళ ఇంట్లో కూడా ఉందేమో. ఓనర్ ఆమె వాళ్ళ కోడలు హాస్పిటల్కి వెళ్ళిందంట. ఆమె కూడా నేను లేనక్క ఎవరికన్నా ఫోన్ చేయండి సరే అని అంతగా వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన ఎవరు లేరంట. అంటే వాళ్ళ డాడీ సరేలే నేనే పోతున్నా అన్నాడు. వాళ్ళ డాడీ వచ్చిండు, గడి పెట్టింది సార్, డోర్ తీసిండేమో. అట్లా అయిపోయింది. నాకు ఫోన్ చేసిండు, పేగులన్నీ బయటకు వచ్చినాయి రాయే తల్లి అంటే నేనేం చేయాలి సార్? స్థానికంగా గొడవలు ఉన్నాయి? ఎవరికి ఏం గొడవలు లేదు సార్. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తాను, నేను హాస్పిటల్లో కూడా అడగండి. నేను 5 years నుంచి ఒకటే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఎలాంటిదాన్ని, నా క్యారెక్టర్ ఎలాంటిదని ఒకసారి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. హాస్పిటల్లో కూడా ప్రాబ్లమ్. నేను నైట్ 12 వరకు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. నేను హాస్పిటల్ లండన్ గ్యాస్ట్రో కేర్ హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను ఇప్పుడు కూడా హాస్పిటల్ నుంచే వచ్చాను. నేను మీకేమైనా డౌట్ ఉందా? నాకు ఇక్కడ ఎవరి మీద డౌట్ అంటే సార్, పిల్లలు ఏం చేసుకుంటారో తెలియదు. ఉండేదంటే ఈ 1 2 3 బిల్డింగ్స్లో ఏమన్నా, ఎందుకంటే చిన్నగా అప్పుడప్పుడు కొట్లాడుతుంటాం కాబట్టి మేబీ ఉంటే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చేమో. ఉండరని నేను చెప్పాను కానీ గొడవలు అయితే అవుతాయి కదా సార్. కామన్గా గొడవలు అవుతాయి కానీ ఇంత ఘోరంగా చేస్తారా సార్? ఎంత గొడవలైనా ఎంత పగున్నా వాడు గుర్తుకోవాలి కానీ పిల్లల్ని ఎట్లా చేస్తారు సార్ చెప్పండి? ఎంత ఈ రోజులల్లో ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత సొసైటీ ఉన్నా కూడా ఎందుకు ఇంత పిల్లలకి ఎంత నమ్మకంతో పోయినాం మేము. నేను ఇంత ఉన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తున్నాను సార్ పిల్లల్ని. ఈ బాబు నాకు 4 years లో ఉన్నప్పటి నుంచి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా? ఇక్కడ దగ్గర 2001 నుంచి ఉంటున్నాము.
మీకంటే ఎవరి మీద డౌట్ అయితే ఎవరి మీద డౌట్ ఉంది అప్రాక్సిమేట్లీ మీకంటే ఎవరి మీద డౌట్ ఎవరి మీద లేదు సార్. ఎప్పుడు మా ఎవరైనా పిల్లలు చెప్తారు పోలీసులు అంటే ఏమైనా చెప్తా ఉన్నారా? ఏమైనా సమాధానం ఇచ్చారా మీకు పోలీసులు కానీ ఏమన్నా? ఎంక్వైరీ చేసామని చెప్తున్నా సార్. ఏం ఎంక్వైరీ చేసినా నా బిడ్డ తిరిగి వస్తుందా సార్? సార్ ఇలాంటి ఘోరం ఇంకొకరికి కాకూడదు అని నా బిడ్డ ఏమన్నా సొసైటీకి చెప్పుదామని వెళ్ళి ఉంటుంది సార్. నా బిడ్డ ఎంత మంచి స్కూల్లో చదువుతుందంటే కేంద్ర విద్యాలయ స్కూల్లో చదువుతుంది అని మేము ఎంత గొప్పగా అసలు ప్రౌడ్గా ఫీల్ అయిపోయినాము. నా కొడుకు కన్నా రాలేదని రాత్రి అన్నాము. చదవకపోయినా స్కూల్లో కొట్టినా నా బిడ్డ నాకు చెప్పదు. ఆమెకు అంత ధైర్యం ఎక్కువ, అసలు చెప్పదు. ఎక్కడ పోయినా డేర్గా ఎదుర్కొంటుంది. కానీ ఆల్రెడీ లాక్ చేసిపోయారు. ఎలా చెప్పడానికి వస్తుంది? ఆ రకంగా చేస్తే ఆమె ఏం చెప్తుంది? ఒక పాప లాక్ చేసిపోయాడు. అసలు బయటకన్నా వస్తుండేమో. ఎలా చెప్పండి? ఎలా చెప్పడానికి వస్తుంది? అలాంటిది ఇప్పుడు ఒక ఇంత పెద్ద ఉన్న నేను, నాకు అన్ని తెలిసినా నన్ను నోట్లో ఏమని పెట్టి ఇట్లా పోసేసిపోతే ఎవరమైనా ఎట్లా చెప్తాం సార్? ఒక్కరు ముందే చెప్పండి. ఇప్పుడు దీనికి అనుకోవడం ఎలా, ఎవరు చేశారు ఏంటి అనేది ఎలా చెప్తారు? నాకు ఎట్లా చెప్తారు చెప్పండి? నోట్లేమన్నా పెట్టి చంపిపోయిన పెద్దలు ఇంతమంది అందుకే ఆడపిల్లని కనడానికి భయపడుతున్నారు సార్ ఈ సొసైటీ. ఇందుకోసమే భయపడుతున్నారేమో నాకు తెలిసి. ఆడపిల్ల అంటే ఆడపిల్లకి కాకూడదని కోరుకుంటున్నాను. కానీ ఇది మాత్రం ఏం జరిగింది, ఎక్కడ జరిగింది కనుక్కోవాలి. ఇంత ఘోరం మాత్రం ఎవరికి జరగద్దు. ఇది తేలాలి, ఎవరు తీసారో పట్టుకోవాలి, లోకానికి చూపించాలి ఏం జరిగింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పాపను కోల్పోవడంతో గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ తల్లిని మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరుగుతూ పోతే ఇక ఆడపిల్లల్ని కనడానికి భయమేదా అంటూ ప్రశ్నిస్తోంది ఆ తల్లి. ఎలా కనగలుగుతాం ఆడపిల్లల్ని ఇలాంటి ఘటనలు జరుగుతుంటే? అంత చిన్న పాపను అంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అంటూ ప్రశ్నిస్తోంది. చుట్టుపక్కల ఏవైనా గొడవలు ఉన్నాయా, ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ప్రశ్నించినప్పుడు తమకు ఏ శత్రువులు లేరు, ఎవరు ఏదో చిన్న చితక మాటలు పక్కింట్లో వాళ్ళతో వీళ్ళతో ఏమైనా ఉంటాయేమో, కానీ ఇంత పెద్ద గొడవలు ప్రాణాలు తీసుకునేంత, ఒక చిన్న పాపను ఇంత దారుణంగా హత్య చేసేంత, పగను పెంచేంత గొడవలు అయితే తమకు ఎవరితో లేవు అంటూ ఆ తల్లి చెబుతుంది. ఇంకెవరు చేస్తుంటారు అన్నప్పుడు ఏమో ఎవరికి తెలియదు, మాకు అసలు అర్థం కావడం లేదు. స్కూల్కి వెళ్ళిందేమో అనుకున్నాం, స్కూల్ నుంచి కాల్ వచ్చింది, కిందింటి వాళ్ళకి వెళ్ళి చూడమని చెప్పాము, లాక్ చేస్తుంది అక్కడ లోపల నుంచి. ఎవరికి ఏం అర్థం కావడం లేదు. డోర్ లాక్ చేస్తుంది, వెళ్ళి చూస్తే పిలిస్తే ఎవరు పలకలేదు, స్కూల్లోనేమో లేదు. ఈలోపు తమ హస్బెండ్ వచ్చి అక్కడ చూస్తే ఆ పాప ఆ పరిస్థితుల్లో ఉంటే గుండె పగిలిపోయింది నా హస్బెండ్కి అంటూ ఆ తల్లి చెప్తోంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు వీలైనంత త్వరగా ఒక క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి 4 రోజులు గడిచిపోయింది. ఒక 10 ఏళ్ల పాపను 20 సార్లు కత్తితో పొడిచి ప్రాణాలు తీశారంటే ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం ఉండాలి, ఎంత క్రూరమైనటువంటి మోటివ్ ఉండాలి. ఒక దొంగతనం కోసం వస్తేనో, లేదంటే ఏదైనా అత్యాచారం కోసం వస్తేనో ఇలాంటివి చేస్తారా? లేదంటే ఇంకేదైనా కారణంతో జరిగిందా? పాత కక్షలు, పగలు ఏమైనా ఉన్నాయా? ఇలా అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఆ మోటార్ బైక్ మీద వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనేది పోలీసులు నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరై ఉండొచ్చు, ఎవరినైనా అనుమానంగా చూశారా? ఎవరినైనా ఆ సమయంలో ఎవరైనా ఇక్కడ కదలికలు అనుమానంగా ఉన్నాయా?